సోబర్ గా మాట్లాడుతున్నా చెప్పి మొన్న ఈ కరీంనగర్ పాదయాత్రలో ఎందుకో బాగా బెండ్ అయ్యిండు రకంగా చెప్పంటే బరస్ట్ అయినట్టు నిజంగా ఇన్ని రోజుల తర్వాత దొంగలు పడ్డానికి 6 నెలల కుక్కలు మరిగినట్టు ఇన్ని రోజుల తర్వాత ఇవాళ బండి సంజయ్ గారు ఎన్నిక అక్రమం అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడడం కరెక్ట్ కాదు, స్పష్టంగా చెప్తున్నా. ఒకవేళ నిజంగానే ఓటు చోటు జరిగితే రాహుల్ గాంధీ కేవలం ఉత్తర భారతదేశానికి పరిమితమైన అంటే నేను బెంగళూరులో ఉన్నాను, బెంగళూరులో మహాదేవ్పూర్ గురించి నేను ఎంక్వైరీ కూడా చేశాను. మహాదేవ్పూర్ ఎన్నికలు జరిగింది అంటున్నారు. ఆయన ఎక్కడ తెలంగాణ గురించి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడలేదు రాహుల్ గాంధీ, ఇప్పటికి వాటి కూడా మాట్లాడతలేడు. అటువంటిప్పుడు నేను ఏమంటున్నానంటే ఇవాళ ఆరోపణ చేయడమే తప్పు ఆరోపణ అంటున్నాను. ఒకవేళ నిజంగానే బండి సంజయ్ గారి గెలుపు తప్పు అనుకుంటే, ఆ 8 నియోజకవర్గాలు బీజేపీ వాళ్ళు చేసి కరెక్ట్ అని తప్పు అనుకుంటే, తెలంగాణ ప్రజలు మంచిగా పాసాంగం చూపెట్టారు. ఇటుగా కాకుండా ఒక ఎంఐఎంకి ఇచ్చారు, చెరొక 8 సీట్లు ఇచ్చారు కదా. మరి మీ 8 సీట్లు కూడా తప్పే కదా. ఒకవేళ దొంగ ఓట్లు ఉన్నాయి, దొంగ ఓట్లు అక్కడున్నాయి ఇక్కడ ఉన్నట్టు కదా. ప్రజల తీర్పును అవమానించడం అంటున్నాను స్పష్టంగా. ఇది మొదలు చర్చ మొదలు పెట్టింది మహేష్ కుమార్ గౌడ్ గెలికిండు, దానివల్ల ఇప్పుడు వచ్చిన సమస్య అని అన్నట్టు. నెంబర్ 1. రెండో చెప్తాను, ఒక్క కార్పొరేటర్ గా తప్ప ఇంకా ఎప్పుడు గెలవలేదు బండి సంజయ్ గారు అన్నారు. నేనేమంటున్నాను, మా గౌరవ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎక్కడ కూడా ప్రజలతో ఎప్పుడు గెలవలేదు. 2 సార్లు రాజ్యసభ నుంచి గెలిచి ప్రధానమంత్రి అయ్యారు. ఇట్లా ఎందుకు అవమానించుకుంటారు ఒకరినొకరు? ప్రజలను అవమానించడం, పార్టీలను అవమానించడం, వాళ్ళు అవమానించుకోవడం అంటున్నాను స్పష్టంగా చెప్తాను. ఇక్కడ మొదలు పెట్టింది మహేష్ కుమార్ గౌడ్ గారు. అసలు ఆ సందర్భమే కాదు. అక్కడ కరీంనగర్ పార్లమెంట్ సీట్లో నిజంగానే ఒకవేళ ఆయన అన్న ఆరోపణలు కరెక్ట్ అనుకుందాం, 4 చోట్ల ఓటు ఉన్నాయి అంటున్నారు కదా. 4 చోట్ల ఒక్కటిసారి ఓటు ఇస్తుందంటే ఎలక్షన్ కమిషన్ వైఫల్యం కావాలి, రాజకీయ పార్టీల వైఫల్యం కావాలి. మరి మీరేం చేసినట్టు పట్టుకోవద్దా? ఇటువంటి జగిత్యాలలో చొప్పదండలు అంతా ఓట్లు ఉంటే ఇదే అసెంబ్లీ సీట్లు మీరు కూడా గెలిచిందిగా. మీరు చెప్పిన 4 సీట్లలో 2, 3 మీరు గెలిచింది కదా కాంగ్రెస్. మరి అప్పుడు ఏమైంది అంటే మీరు కూడా దొంగ గెలిచినట్టేనా? 9 నెలలు 6 నెలల తేడానే కదా అసెంబ్లీకి పార్లమెంట్కి తేడా. మీరు నవంబర్ లాస్ట్ వీక్ అదైతే మనకు జూన్ లో ఇది జరిగిన 6-7 నెలల తేడాలో మొత్తం ఎలక్షన్ మన ఓటర్ లిస్ట్ అయితే మారలే కదా. దయచేసి రాజకీయ పార్టీలు అనవసరంగా ఎలక్షన్ కమిషన్ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చకండి. నేను స్పష్టంగా చెప్తున్నాను. ఈవీఎం లేదు పనిచేసినాడు. చాలా మంది పోలింగ్ ఏజెంట్ గా పనిచేయని వాళ్ళు ఈ మాట మాట్లాడుతున్నారండి. పోలింగ్ ఏజెంట్ గా మన రాష్ట్ర స్థాయిలో పార్లమెంట్ మెంబర్లకు అసెంబ్లీ కానీ అడ్వకేట్ ని కనుక చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేశారు. ఈవీఎంలవి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఈవీఎంల మీద సమస్య అన్ని పార్టీలు నాటకం ఆడుతున్నాయి తప్ప ఇంకోటి ఏం లేదు. ఈవీఎంల మీద ఒక మాట చెప్తే శ్రీనివాస్ గారు, నిజంగానే తమ గెలిస్తేనేమో ఇవి తమ గొప్పనట్టు, తమ పార్టీ మంచిగా గెలిచినట్లేదు. తాము ఓడిపోతే మాత్రం ఈవీఎం తప్పు. ఎందుకు ఇట్లా ప్రజలు ఎందుకు అవమానిస్తున్నారు? నిజంగానే ఈవీఎంలో పొరపాటు జరిగితే నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మన సుప్రీంకోర్టు కూడా మంచి మాట అన్నది, అనుమానాల పునాదుల మీద మీరు ఎట్లయితే చేస్తున్నారో ఇది చాలా తప్పు. ఎందుకంటే మీరు మాట్లాడితే సుప్రీంకోర్టుకు వస్తున్నారు. ఇక ముందు దీని మీద రాకండి అని చెప్పి అన్ని కేసులు కొట్టేసింది కదా. ఇప్పుడు ఈవీఎంల పని అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఓటు చోటి. నేను కాదట్లేదు. ఇవాళ ఓటర్లు డబుల్ ఉన్నారు, 3 రకాల ఓట్లు, చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నారు, అట్లాగే డబుల్ ఓటర్స్ ఉన్నారు. ఊళ్ళో లేని వాళ్ళు, మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లు తీసేనా లేదా? బేసిక్ సెన్స్ ఉంటే, కామన్ నాలెడ్జ్ ఉంటే, కామన్ సెన్స్ ఉంటే ఈ 3 పోవాలన్నా వద్దా ఆలోచన చేద్దాం. కరెక్టే, బీహార్లో జరిగింది తప్పే. బతుకున్న ఓట్లు కూడా చచ్చిపోయినా చూపించారు. జరుగుతాయి. ఇప్పుడు 97 కోట్ల మంది ఓటర్లు అండి. మన ప్రజాస్వామ్యం గొప్ప ప్రజాస్వామ్యం. సుమారు 100 కోట్ల ఓటర్లు. రేపు 2029 ఎలక్షన్లకు 100 కోట్ల ఓటర్లు తయారవుతారు శ్రీనివాస్ గారు. మరి 100 కోట్ల ఓటర్లు ఎన్ని దేశాలు కలిస్తున్నాయి? నేనన్నా ఎలక్షన్ కమిషన్ అస్సలు తప్పులేదంటలేను, కానీ సుప్రీంకోర్టు లాంటిది కూడా తప్పు చేస్తున్నట్టున్నాడు. ఆధార్ కార్డు పనికిరాదని, సిమ్ కార్డు పనికిరాదు, బ్యాంక్ అకౌంట్ పనికిరాదు, ఏం అవసరం లేదే వాళ్ళే చెప్పి ఇలా తగుదనమ్మా అనే ఎలక్షన్ కమిషన్ మందలిస్తుంది. మన ఆధార్ కార్డు ఎందుకు పనికిరాదు అంటున్నారు. తప్పు కదా. ఆధార్ కార్డు నిర్వీర్యం చేసింది సుప్రీంకోర్టు కదా. నేను అడ్వకేట్ చెప్తున్నాను, ఫేర్ కామెంట్ చేయొచ్చు కోర్టుల మీద. మేము తప్పు చేసిన వాళ్ళు ఇప్పుడు ఆధార్ కార్డు ఎందుకు చేయదు ఎలక్షన్ కమిషన్? నేను కూడా అడిగినా, నాకు ఆధార్ కార్డు తప్ప నాకు రేషన్ కార్డు లేదు, నాకు ఎలాంటి లబ్ధి పొందా ప్రజలు మన ప్రభుత్వం నుంచి, నాకు ఏ కార్డు లేదు, నాకు కూడా ఓటు పోతే భయపడి నేనేమంటున్నానంటే ఈ రాజకీయ పార్టీలు అనవసరంగా ప్రజలను అవమానిస్తున్నారు. ఇరువురు ఆరోపించుకోవాలంటున్నాను. 16 సీట్లు 16 ఎవరైనా గెలిస్తే నిజంగానే ఏదో జరిగింది అనుకోవచ్చు. 16 గెలిచిన సందర్భాలు ఉన్నాయి కదా. గతంలో ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 42 సీట్లలో పార్లమెంట్ సీట్లు 41 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, జనతా ప్రభుత్వం అక్కడ మొత్తమైనప్పుడు. మరి అప్పుడు క్యాంపెయిన్ చేసినట్టేనా? ఓటర్ లిస్ట్ లో తప్పులున్నాయి. అందరు దయచేసి అన్ని పార్టీలు ఒప్పుకోండి. ఇందులో చనిపోయిన వాళ్ళ ఓట్లు అట్లే ఉన్నాయి, మనకు మైగ్రేట్ అయిన వాళ్ళ ఓట్లు అట్లే ఉన్నాయి. ఇంకొకటి కూడా చెప్తాను, హైదరాబాద్ లో ఓటు ఉంటుంది, ఊళ్ళో ఓటు ఉంటుంది, పట్టణంలో ఉంటుంది, 3 ఇళ్ళు ఉంటాయి. తెలంగాణ వాళ్ళు అంతే. ఆంధ్రప్రదేశ్ లో చూడండి, చంద్రబాబు నాయుడు గారికి 2014 దాకా ఆంధ్రప్రదేశ్ లో ఓటు లేదు కదా. ఆయన కుప్పం నియోజకవర్గం ఓటు లేదు. అట్లానే చాలా సార్లు మొన్న కుప్పంలో నాన్ లోకల్ అంటే అక్కడ చేర్చుకున్నాడు ఆయన. ఇప్పటికీ 2 రాష్ట్రాల్లో ఓట్లున్న వాళ్ళు 10 లక్షల మంది ఉన్నారండి. మన రాష్ట్రంలో 10 లక్షలు తక్కువ అంటున్నాను నేను, ఎక్కువనే చెప్పాలి.
రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాయి. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఓటేస్తారు, ఆడికి పోయి విజయవాడ పోయేమో అక్కడ ఓటేస్తారు. దీని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవి మాట్లాడమని నేను స్పష్టంగా చెప్తున్నా. ఓటర్ లిస్టు ఖచ్చితంగా సంస్కరణ జరగాలి. ఎప్పుడైనా ఎస్ఐఆర్ ను సమర్థిస్తున్నా. ఎస్ఐఆర్ జరగాల్సింది మీకైనా వాళ్ళకైనా. ఓటర్ లిస్ట్ లో పొరపాట్ల గురించి నేను 1997 నుంచి మేము లోక్సత్తా నుంచి పనిచేస్తున్నాం. ఇవాళ కొత్తగా కాదు. ప్రతిసారి ఆనాటికి ఈనాటికి చాలా మార్పులు వచ్చినాయి శ్రీనివాస్ గారు. ఫోటో ఐడెంటిటీ కార్డు వచ్చింది, ఇవాళ మనకు వెబ్ కాస్టింగ్ వచ్చింది, ఇవాళ మన పోలింగ్ బూత్లలో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవన్నీ పక్కన ఏంటంటే మీరు గెలిస్తే మాత్రం అంత బాగున్నట్టు, మీరు ఓడిపోతే మాత్రం మొత్తం ఎలక్షన్ కమిషన్ తప్పు పడతారా? మీరు ఎలక్షన్ కమిషన్ తప్పునే కాదంటలేదు, ఎలక్షన్ సమర్థిస్తలేదు నేను. కానీ ఎలక్షన్ కమిషన్ తప్పు పట్టే ముందు, వారి భుజాల మీద తుపాకులు మీరు పేర్చుకునే ముందు మీరు స్పష్టంగా ఒకటి చేయండి. అందరూ దేశం అంతా జరగాలి. నిజంగానే బీహార్లో ఒక ఏళ్ళు జరుగుడు తప్పుడే. అందుకని సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ సందర్భమా సమయమా అన్నది. మరి ఎప్పుడు చేయాలి? ఎలక్షన్ కన్నా ముందు చేయాలి, ఎలక్షన్ తర్వాత చేయాలన్నా? కొన్ని సమాధానాలు మన ఎలక్షన్ కమిషన్ చెప్పలేకపోయింది. జ్ఞానేష్ కుమార్ గారు ఆవేశానికి వచ్చింది. ఎప్పుడు సరుకు లేకపోతే ఆవేశానికి వస్తారు శ్రీనివాస్ గారు. సరుకుంటే ఏమీ ఆవేశానికి కావాలి. వాళ్ళ పొరపాట్లు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా కొన్ని తప్పులు చేసిండ్రు. ఎలక్షన్ కమిషన్ కూడా చాలా తప్పులు చేసింది. ఇప్పుడు అంతేందుకు రజత్ కుమార్ గారు తెలంగాణ ఎలక్షన్ కమిషనర్ ఉన్నప్పుడు సారీ అని 10 లక్షల ఓట్లు పోతే సారీ చెప్పింది, అయిపోయిందా? మరి 10 లక్షల సంగతి, ఓట్ల సంగతి ఏంది? ఓటర్ల సంగతి ఏంది? ఇప్పటికి నేను ఏమంటున్నా, 2-3 చోట్ల ఓటర్లుగా ఉన్నారు, కానీ అది తప్పే. కానీ 3 చోట్ల ఓట్లు వేయడం ఇంకా తప్పు. కానీ మహేష్ కుమార్ గారి ఆరోపణలో స్పష్టంగా ఆరోపణ నిరూపించుకోవాలి. ఎందుకంటే 4 చోట్ల ఓట్లు 4 చోట్ల వేసారంటే ఎలక్షన్ కమిషన్ వైఫల్యం, పోలీసుల వైఫల్యం, ప్రభుత్వం వైఫల్యం అంటున్నాను కదా. ఇప్పుడు అది ఒకవేళ నిజంగా పార్లమెంట్ ఎన్నికల్లో జరిగింది అనుకుందా, ఉదాహరణ చెప్తున్నాను, అప్పుడు ప్రభుత్వంలో ఎవరున్నారండి? కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2024లో జరిగిన ఎన్నికల గురించి మీరు మాట్లాడుతుంటే ఎలక్షన్ కమిషన్ తప్ప మీ తప్ప? మరి ఎలక్షన్ కమిషన్ తప్ప అయితే మీరు ఫిర్యాదు చేసినారు. అప్పుడు ఏంటి, ఇప్పుడు ఫిర్యాదు ఎందుకు చేస్తున్నారు? అనవసరంగా అని అనిపించుకోవడం తప్పే. పీతిలో రాయేసి, మా తెలంగాణ సమయం పీతిలో రాయేసి మీద పడేసుకుంటే తప్ప ఇంకోటి ఏం లేదు. అరుణ గారు మాట్లాడినా, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా దయచేసి ప్రజల తీర్పును అవమానించకండి. మీరు గెలిస్తే ఈవీఎంల కథ పోయింది. ఇప్పుడు కేవలం ఓటు చోరీ అంటున్నారు. ఓటు చోరీ అనే మాట తప్పంటున్నాను. నేను ఎలక్షన్ కమిషన్ ఏకీపిస్తున్నాను. ఓటు చోరీ అనే మాట తప్పు. మీరు చోరీ చేసుకొని ఓటు దొంగలు ఎవరంటే రాజకీయ పార్టీలే, ఎలక్షన్ కమిషన్ కాదు. రాజకీయ పార్టీలు ఎన్నికల ఓటర్ లిస్టును మన ఆమోదించి దాన్ని ఎలక్షన్లకు పోయి అంటే మీరు గెలిస్తే, లేకపోతే 10 లక్షలు తప్పేనా? ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇవాళ పంచాయతీ ఎలక్షన్ కోసం ఎలక్షన్ కమిషన్, తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఇవాళ ఓటర్ లిస్టును ప్రకటిస్తున్నది. 20 ఏళ్ళ నుండి ప్రకటిస్తున్నది. మీకు దమ్ముంటే మీరు అందరూ ఏం చేస్తారంటే అక్కడ ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదు చూసుకోండి. నేను చూసుకుంటా. నేను చాలా పదవులు చేసిన ప్రజాప్రతినిధి, నేను చెప్తున్నా, నేను చూసుకుంటా. మురళీమోహన్ గారు, బండారు దత్తాత్రేయ గారు పోలింగ్ బూత్ దాకా వెళ్ళి అయ్యో నా ఓటు లేదు, మీకు బాధ్యత లేదా చూసుకోవడం? పౌరుని బాధ్యత కాదా? ఇవాళ నేను పార్టీలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రేపు మన తెలంగాణలో జరిగే పంచాయతీ ఎలక్షన్లలో ఓటర్ లిస్ట్ ప్రకటించారు. వార్డు వైజ్ ఉన్నది. వార్డు వైజ్ చేసి చేయండి. 3 రోజులు టైం ఇచ్చి తప్పది. 3 రోజులు టైం ఇచ్చి సెప్టెంబర్ 2 నాడు ఫైనల్ లిస్ట్ ఇస్తారట. నేనేమంటే వారం 10 రోజులు టైం ఇవ్వాలి. ఇప్పుడు తొందరపడాల్సిన అవసరం లేదు. ఈ ఓటర్ లిస్ట్ లోనే తప్పులు సవరించుకో ప్రయత్నం చేయండి. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఓటర్లు అయితే ఒక్క ఓటు తేడా వచ్చిన శ్రీనివాస్ గారు వార్డు మెంబర్ ఓడిపోతాడు, సర్పంచ్ ఓడిపోతాడు. కనుక ఇప్పుడైనా ఈ రాజకీయ పార్టీలు ఓటర్ లిస్టుల మీద ఎలక్షన్ల దాకా సపోర్ట్ చేయరు. ఎలక్షన్ వచ్చినాక మాత్రం అన్ని హడావిడి చేస్తారు. పోయినాక గెలిచినా ఓడినా దీని మీద ఆరోపణలు చేస్తున్నారు. ఆడలేక